వరంగల్ రాజకీయాలు అధికార కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తున్నాయి. కొండా మురళి లేఖ నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ కూడా చైర్మన్తో సహా పలువురు భేటీ అయ్యారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్న లేఖ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. అనుచరులతో కలిసి కొండా మురళి శనివారం భారీ ర్యాలీగా గాంధీ భవన్కి వచ్చి నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమైంది. కమిటీ చైర్మన్ మల్లు రవి, సభ్యులు శ్యామ్మోహన్, జీవీ రామకృష్ణ, కమలాకర్ రావులతో గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగింది. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు పడలే భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన చెప్పడం జరిగింది, అక్కనే పెట్టిందన్నా ఎండైనా మీరు రండి అని. నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు పడలే భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన చెప్పడం జరిగింది, అక్కనే పెట్టిందన్నా. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఆ లేఖలో జిల్లా ఇన్ఛార్జు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సన్నిహితులు వేం నరేందర్ రెడ్డి గురించి పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే కొండా కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. కొండ మూల్యానికి భయం మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది, ఏం చేయాలి? బొంగేమో కాదు మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది, ఏం చేయాలి? బొంగేమో కాదు. రైట్, వరంగల్ రాజకీయాలు అధికార కాంగ్రెస్ పార్టీని ప్రజెంట్ షేక్ చేస్తూ ఉన్నాయి. కొండా మురళి లేఖ నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసరంగా భేటీ అయ్యారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఈ భేటీ కొనసాగించారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు, ఇంకా వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ, చైర్మన్తో సహా పలువురు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఒక లేఖ ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆ లేఖ వల్లే పార్టీలో కలకలం రేగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అనుచరులతో కలిసి కొండా మురళి శనివారం భారీ ర్యాలీగా గాంధీ భవన్కి వచ్చి నేరుగా కూడా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమయ్యారు. కమిటీ చైర్మన్ మల్లు రవి, సభ్యులు శ్యామ్మోహన్, జీవీ రామకృష్ణ, కమలాకర్ రావులతో గంటన్నరకు పైగా కూడా ఆ సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఈ లేఖలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సన్నిహితులు వేం నరేందర్ రెడ్డి గురించి ముఖ్యంగా కూడా పేర్కొన్నట్లుగా కూడా ఇప్పుడు ఆ అంశాలే సంచలనంగా మారినట్లుగా కూడా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే కొండా కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసరంగా కూడా భేటీ అయ్యారు. బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు పడలే భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన చెప్పడం జరిగింది,
అక్కనే పెట్టిండ్లన్నా ఎండైనా మీరు రండి అని. నేను బలం ఎంత ఉన్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగిన. లేదు మేము మా మీడియా ఆయన చెప్పడం జరిగింది, అక్కనే పెట్టిండ్లన్నా ఎండైనా మీరు రండి అని. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది, ఏం చేయాలి? బొంగేమో కాదు. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది, ఏం చేయాలి? బొంగేమో కాదు.